అదృష్టం అనేది అనుకోకుండా ఆకాశం నుండి మన ఒడిలో పడే ఒక అద్భుతం ఏమీ కాదు. అలాగే దురదృష్టం అనేది కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక శాపం కాదు. మనం నిత్యం చేసే చిన్న చిన్న పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మన చుట్టూ ఉన్న శక్తిని మనం ఎలా వాడుకుంటున్నాం అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఫంక్షన్ లేదా వేడుక అనగానే స్నేహితుల బట్టలు అడగటం, ఎవరిదైనా వాచి పెట్టుకోవడం, సరదాగా మరొకరి చెప్పులు వేసుకోవడం చేస్తుంటారు. ఇది పైకి చాలా సాధారణమైన విషయంగా, స్నేహానికి గుర్తుగా కనిపిస్తుంది. కాని కర్మ సిద్ధాంతం ప్రకారం దీని వెనుక చాలా పెద్ద ప్రమాదం ఉంది. నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు శక్తిని గ్రహించి నిలుపుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. ముఖ్యంగా మనం నిరంతరం ధరించే వస్తువులు మన శరీర శక్తిని, మన ఆలోచనల ప్రకంపనలను, మన కష్టాలను, చివరికి మన కర్మను కూడా తమలో బలంగా దాచుకుంటాయి. మీరు మరొకరి వస్తువును వాడినప్పుడు కేవలం ఆ వస్తువును మాత్రమే కాదు, వారి జీవితంలోని ప్రతికూల శక్తిని కూడా మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారని మీకు తెలుసా? ఒక మనిషి జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి. మానసిక సంఘర్షణలు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు, ఇలా ఎన్నో ఉంటాయి. ప్రతి మనిషి చుట్టూ ఒక కంటికి కనిపించని కాంతి వలయం ఉంటుంది. ఈ కాంతి వలయం ఆ మనిషి యొక్క కర్మను బట్టి, ఆలోచనలను బట్టి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తీవ్రమైన బాధలో లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉండే శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో వారు ధరించిన బట్టలు, వారు వాడిన వస్తువులు ఆ శక్తిని పీల్చుకుంటాయి. ఇప్పుడు మీరే ఆలోచించండి, అలాంటి వస్తువులను మీరు అరువు తెచ్చుకుని వాడితే ఏమవుతుంది? వారి దరిద్రం లేదా వారి ప్రతికూల శక్తి నేరుగా మీ శరీరానికి అంటుకుంటుంది. ఇది ఒక అదృశ్యమైన బదిలీ. మన పెద్దలు ఒకప్పుడు ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలని, ఎవరి కంచెల్లో వారే తినాలని ఒక నియమం పెట్టారు. దీనిని ఈ కాలం వారు కేవలం పరిశుభ్రత కోణంలో మాత్రమే చూస్తున్నారు. కాని ఆ నియమం వెనుక ఉన్న అసలైన పరమార్థం ఆధ్యాత్మికమైనది. ఒకరి కర్మ మరొకరికి అంటకుండా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశం అందులో దాగి ఉంది. ముఖ్యంగా వస్త్రాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వస్త్రం అనేది మన శరీరానికి నేరుగా హత్తుకుని ఉండే ఒక ఆవరణం. మన చర్మం ద్వారా